హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ వరల్డ్. ఇదైతే దీపావళి రోజు వ్లాగ్. మేము ఆ రోజు దేవుడి గది ఎలా అలంకరించాము, అలాగే నోము ఎలా నోముకున్నాము, ఆ రోజంతా ఎలా టైం స్పెండ్ చేసాము, ఏమేమి వంటకాలు చేసుకున్నాం అన్నీ ఈ వ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. అలాగే మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మార్నింగ్ లేవగానే కడపలు, గ్యాస్ అన్నీ నీట్గా కడిగి ముగ్గులు అయితే పెట్టేశాము. ఇంకా ఇక్కడ మా హర్ష ఉన్ను లక్కీ అయితే మంచిగా గొడవ పడుతున్నారు. ఇక మేము ఇలా కడపలు అయితే మంచిగా ఉదిచ్చినాం, బండలు కడిగినాం. ఇంకా ఇక మేము స్నానాలు చేసి పూజ దగ్గరికి వెళ్ళడమే లేట్. మా సైడ్ అయితే ఇలా ముగ్గులు వేస్తారు కడప. ఇక ఇల్లునైతే నీట్గా తుడిచేసాను. ఆ రోజు మార్నింగే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీపావళి అంటేనే మా ఇంట్లో ఇయర్ మొత్తంలో డీప్ క్లీనింగ్ చేస్తాం. అసలు దీపావళికి ఇంకా ఏ ఫెస్టివల్కి అంత డీప్ క్లీనింగ్ చేయం, కానీ ప్రతి చిన్న వస్తువుని క్లీన్ చేయడమే. ఇక మేమైతే మార్నింగే బట్టలు విండేసినాం. ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాం స్నానాలకి. ఇక ఒక్కొక్కరు చేయాలి కదా. ఇక దసరా రోజు మేము చేసిన పిడకలను అయితే దీపావళికి అయితే ఉపయోగిస్తాం. ఆ పిడకలతో కాగబెట్టిన నీళ్ళనే మేము స్నానంగా చేస్తాం. ఇక ఇక్కడ మా హర్ష అయితే మా అందరికంటే ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చేసి ఇక్కడ దొంగాట ఆడుతున్నాడు. వాడు చేసే అల్లరైతే ఇంత అంత కాదు. అవి చూడండి ఎలా చూస్తున్నాడు. దొంగాట ఆడుతున్నాడు వాడు. క్యూట్గా వేస్తాడు వీడైతే. క్యూట్ తమ్ముడు, లిటిల్ వన్ వాడు. మా ఇంట్లో అందరికంటే చిన్నవాడు. ఇక వీడి ఆటలు ఇట్లా అవుతుంటే ఇంకా పొప్పడం అయితే మేము ముందు రోజు వేయలేదు. ఆ రోజు వేరే వర్క్ ఉండి మేము ఎవ్వరం వేయలే. ఎప్పుడైనా ఒక రోజు ముందే వేసుకునేది అది నిద్ర చేయాలని. ఈసారి వేయలేదు కాబట్టి ఇక ఈసారి నేనే వేసాను. ఇది ఇంతకీ పొప్పడం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక అది వేయడం కంప్లీట్ అయిపోయాక ఇక్కడ బంతిపూలు అయితే గుచ్చుతున్నారు. ఈసారి నేను గుచ్చలేదు, మా తమ్ముళ్ళే కంప్లీట్గా గుచ్చేసిళ్ళు. మా హర్ష, మా మింటూ, లక్కీ, తేజు వీళ్ళంతా అయితే బంతిపూలు గుచ్చేశారు. ఇక్కడ మా నాన్నమ్మ అయితే మర్రి ఆకులను అయితే మంచిగా కడిగి తుడుస్తుంది పళ్ళ కోసం అయితే. ఇక ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటే ఇక్కడ మా డాడీ, బాబాయ్, పిన్ని, మమ్మీ అయితే దేవుణ్ణి అయితే కిందికి దించుతున్నారు. ఈ దేవుణ్ణి అయితే మేము ప్రతిసారి ఉట్టి ఎక్కిస్తాము. ఇక 12 కాకముందుకి అయితే ఆ దేవుణ్ణి దించేసి అందులో ఉన్న పాత దండలన్నీ తీసి ఆవు పాలతో కడిగి ఇటు సైడ్ కనబడుతుంది కదా తొట్టె, దాని మీద అయితే ఎండేస్తాం. ఇక మా పూజ అంతా దానికి పూజకు కావాల్సిన సామాన్ అంతా రెడీ చేసుకునే వరకు ఆ దండలు అయితే ఎండుతాయి. ఇక వీళ్ళైతే దించుతున్నారు. ఇక దేవుని దించిన తర్వాత అయితే అందరు ఎవరి పనిలో వాళ్ళు అయితే నిమగ్నం అయిపోయారు. ఇక నేనైతే దేవుడి గదిలో ఈ మామిడాకులు అయితే తోరణాలు కట్టేసాను. ఇక మా నాన్నమ్మ అయితే ఇక్కడ ముగ్గులన్నీ పెట్టేసింది దేవుడి దగ్గర. ఇక ఈ చాటలోనైతే ఈ రావి కాదు మర్రి ఆకు ఇస్తారని అయితే మా డాడీ కుట్టేసిండు. ఈ చాటలో పెట్టేసి ఇందులో దేవుడిని అయితే పెడతారు, అందులో బియ్యం వేసేసి. ఇక ఇవి దండలు ఈ తొట్టపై ఇలా ఎండేస్తారు. ఇక ఈ ఉసుక అయితే చాట కిందికి, గౌరీదేవి కిందికి ఎవరు అడుగు పెట్టని దగ్గర నుంచి అయితే ఇసుక తీసుకొస్తారు. అంటే పారే నీటిలో కాలువలల్లా, నీళ్లున్న కాలువలల్లా ఇట్లా తీసుకొస్తారు. ఇక ఇదైతే చాట అంతా అలంకరించినాం. అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాళ్ళైతే చాట నింపేశారు, పళ్ళు పెట్టేశారు. ఇక వ్రతానికి అయితే కూర్చున్నారు. ఈ వ్రత బుక్కి నా కోసమే ఇస్తున్నారు. వ్రతానికి అయ్యగారు అయితే రాలేదు, నేనే అయ్యగారిని. అందరం అయితే ఇలా కూర్చున్నాం. ఈసారి చీకటి కాకముందుకే ఎర్లీగానే నోము వేసుకున్నాం. ఇక పుస్తకం అయితే తీసుకొని ఫస్ట్ అయితే గణేషుని ప్రార్థించి ఆ తర్వాత నోము, వ్రత కథ అన్నీ పూర్తి చేసాం. లాస్ట్ మంగళహారితో అయితే ఏం చేసేసాం. ఈ కథ అయితే భాగ్యవతి అనే కథ ఉంటుంది. దాని కథ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి వీళ్ళు ముళ్ళు ఇట్లా అన్నీ వేసేసిళ్ళు, కంప్లీట్ అయిపోయింది. ఇక పండుగ ఇక అంతా అయిపోయిన తర్వాత అందరు ఒక్కొక్కరు వెళ్ళి ఇలా కుండలో పసుపు, కుంకుమ, పూలు, వాటిని బుక్కా గులాలు అంటారు కదా, అవి అన్ని అక్షంతలు అయితే దేవుడిపై వేసి మొక్కుకొని అయితే వచ్చేసాం. అందరు ఇలా గుగ్గిలమ్మ మైసచ్చి అనే పొగనైతే అందరం వేసేసాం, ధూపం వేసాం. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అవ్వగానే అందరం అయితే దీపాలు పెట్టినాం ఇంటికి.
ఎవ్రీ ఇయర్ 12 మట్టి ప్రమిదలు అయితే తీసుకునేది, కానీ ఈసారి వీలు కాలేదు, నేను వెళ్ళలేదు, తీసుకోలేదు. కార్తీక పౌర్ణమికైనా ట్రై చేయాలి. ఇక మేము ఈరోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నామో చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ మేము స్పెషల్సే చేసుకుంటాం దీపావళికి. ఈ పండుగకి నాకు ఇష్టం వంటకాలు అయితే ముద్దపప్పు, చారు, అలాగే వంకాయ టమాటా. వంకాయ కర్రీ అయితే కన్ఫామ్ ఉంటుంది. ఇది దేవుడి కోసం చేసింది. బెల్లన్నం, వైట్ రైస్, ఇంకా అంతే, ఇవే చేస్తాం. ఇంకా చారు అయితే పచ్చిమిర్చి కాల్చి చేసేది, కానీ ఈసారి చేయలేదు. ఇక అంతా అయిపోయింది, అందరు భోజనానికి రావడం అయిపోయింది, అందరు తినేసిళ్ళు. ఇక ఫైనల్గా అయితే వీడియో తీశాను దేవుడిని అలంకరించినాక. చాలా బాగా అనిపిస్తుంది దీపావళి కోసం. చూడండి ఒకసారి మా దేవుడిని. ఇలా అయితే నింపుతారు చాటని. నైవేద్యంగా అయితే మర్రి ఆకులో పెరుగు, బెల్లన్నం, వైట్ రైస్, దేవుడి కోసం వండిన కర్రీ, పప్పు అన్నీ పెట్టేస్తారు. ఇంకా ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అందరం తినేసి పడుకున్నాం. ఇక నెక్స్ట్ డే, ఆ రోజు క్రాకర్స్ వేయలేదు. నెక్స్ట్ డే ఇక దేవుడిని అంటే ఇట్లా ఎత్తుకుంటాం. మేము దిగేటప్పుడు వీడియో తీయలేదు, మా పిన్ని వాళ్ళు దిగేటప్పుడు అయితే వీడియో తీసాం. దేవుడిని ఇలా చాటతో కాబట్టి నెత్తి మీద పెట్టుకుంటాం ఒక్కొక్క ఫ్యామిలీ. మేము పెట్టుకోవడం అయిపోయాక దేవుడిని ఎత్తుకున్న రోజు, సెకండ్ డే రోజు మేమైతే టపాసులు కాల్చాం. ఇంకా భూచక్రాలు, చిచ్చుబుడ్డి, కాకరపు ఒత్తులు అన్నీ పేల్చేసాం. ఇది